హలో ఎవ్రీవన్. జాలీ జోసెఫ్ పేరులో జాలీ ఉన్నప్పటికీ ఈవిడ లైఫ్లో అస్సలు ఆ ప్లేస్కి ఆ పేరుకి సంబంధమే లేదనమాట. సో ఈ ఒక లైఫ్లో ఒక కొత్తగా స్టార్ట్ చేశారు, ఒక జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నారు. బట్ ప్రారంభించిన కొద్ది రోజులకే ఆవిడ అత్తగారు చనిపోవడం జరిగింది. సో అత్తగారు చనిపోయారు అనేటటువంటి ఒక బాధలోంచి తేరుకునే లోపే మామగారు కూడా చనిపోయారు. అయ్యో అత్త మామ చనిపోయారే అనేటటువంటి సమయంలోనే ఆమె హస్బెండ్ కూడా, అంటే తన జీవితాంతం తోడుంటాడనుకున్నటువంటి ఆవిడ హస్బెండ్ కూడా చనిపోయాడు. సో హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎవరైతే ఏమంటారు ఆవిడని ఆ టైంలో ఒక మెంటల్గా సపోర్ట్ ఇచ్చారో, సో అంటే ఒక రిలేషన్లో ఒక ఫ్రెండ్లా అనుకున్నారో, సో ఆవిడ వైఫ్ కూడా చనిపోయారు. సో వైఫ్ అండ్ పిల్లలు చనిపోయారు. సో ఈ విధంగా కేవలం 14 సంవత్సరాల్లోనే ఆవిడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది కూడా చనిపోయారు అనమాట. సో అయ్యో పాపం జాలీ లైఫ్లో పాపం ఈ జాలీయే లేకుండా పోయిందే అని మీరందరూ అనుకోవచ్చు. సో ఎలా 14 సంవత్సరాల్లో ఇంతమంది ఎలా చనిపోయారు అనేటటువంటి ఒక డౌట్ మీకు రావచ్చు. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ 14 సంవత్సరాల్లో ఈ 6-7 మంది చనిపోవడానికి కారణమే జాలీ జోసెఫ్. సో ఈ మధ్య కాలంలో ఈ జాలీ జోసెఫ్ అనేటటువంటి పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. అట్లీస్ట్ ఎక్కడో తన సోషల్ మీడియాలో చూస్తుంటారు. అసలు ఎవరి జాలీ జోసెఫ్? ఈవిడ మీద నెట్ఫ్లిక్స్లో ఒక స్టోరీయే ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్లో ఒక మూవీనే తీశారనమాట. సో అమెరికా, రష్యా, చైనా ఇటువంటి ఎన్నెన్నో దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా జాలీ జోసెఫ్ గురించి మాట్లాడుకుంటున్నారు. బికాస్ షీ ఈస్ ద సీరియల్ కిల్లర్. సో ఎంతో మందిని తన స్వార్థం కోసం చంపేసిందనమాట. సో అయ్యో పాపం అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా చాలా క్రూరంగా చంపేసింది ఈవిడ. జాలీ జోసెఫ్ కేరళకు చెందినటువంటి ఒక అమ్మాయి. సో ఈవిడికి రాయ్ థామస్ అనేటటువంటి ఒక వ్యక్తితో పెళ్ళి అవుతుందన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఈ పెళ్ళి అనేది ఎలా జరిగింది అంటే అసలు స్టార్టింగ్ నుంచి మీకు కథ వింటేనే సరిగ్గా అనిపిస్తుంది అనమాట. ఎట్లా అనిపిస్తుంది అంటే నార్మల్గా కథలో ట్విస్ట్లు ఉంటాయి, బట్ ఇది ట్విస్ట్ల మధ్య ఉన్నటువంటి కథ అనమాట. సో అందువల్ల కాస్త జాగ్రత్తగా వినండి. సో జాలీ జోసెఫ్ అండ్ రాయ్ థామస్ అనేటటువంటి ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో జాలీ జోసెఫ్ ఏంటంటే తను ఒక ఎన్ఐటీలో ప్రొఫెసర్ అని చెప్తారనమాట. సో నేను ఎంకామ్ చేస్తాను, దాని తర్వాత ఎన్ఐటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అని చెప్తుంటుంది. సో అలానే రాయ్ థామస్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా వెల్ ఎడ్యుకేటెడ్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా పేరుంది అని చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు దొంగలే. సో ఇద్దరు చెప్పినటువంటిది అబద్ధం అనమాట. సో ఎన్ఐటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను అని చెప్పినటువంటి జాలీ జోసెఫ్ ఒక అబద్ధం చెప్పింది. సో అలానే నేను ఒక పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్ని, నాకంటూ బిజినెస్ ఉంది, నేను గొప్ప ధనికుడిని అని చెప్పినటువంటి రాయ్ థామస్. సో ఇద్దరు కూడా ఫేక్గా ఒకరికొకరు ప్రామిసులు చేసుకొని మొత్తానికైతే పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాతనే నిజాలు బయటపడతాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రాయ్ థామస్ ఒక అమ్మ ఎవరైతే ఉన్నారో అన్నమ్మ థామస్. సో అన్నమ్మ థామస్ అనే ఆవిడకి విషయం తెలిసింది. ఎందుకంటే మనకి జాలీ జోసెఫ్ అనే ఆవిడ మ్యాక్సిమం బయటకు వెళ్తుందే కానీ ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటిది ఒకరోజు అన్నమ్మ థామస్ అంటే జాలీ జోసెఫ్ యొక్క అత్తగారు ఎవరైతే ఉన్నారో సో ఆవిడ కొంచెం ఫాలో అయ్యి తెలుసుకుందనమాట. సో ఆవిడ ఏం చేయట్లేదు, జస్ట్ ఖాళీగా వెళ్ళి రోడ్ అంతా తిరిగేసి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా చేస్తున్నటువంటి జాలీ జోసెఫ్ని ఒక్కసారి వాళ్ళ అత్తగారు గమనించి మొత్తం మీద నేనైతే ఎవరికి చెప్పనమ్మా, బట్ ఇది పద్ధతి కాదు, ఏంటంటారు, ఓకే నువ్వు చెప్పావు అబద్ధాన్ని, నేను దాన్ని కంటిన్యూ చేస్తాను, బట్ వాట్ ఎవర్ నువ్వు ఇప్పటికి నుంచైనా మొదలుపెట్టు. సో ఎప్పటి నుంచైనా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేయి. ఎందుకంటే మన ఫ్యామిలీలో అందరూ చదువుకున్న వాళ్ళే, అట్లీస్ట్ ఏదో ఒక పని అయినా చేసుకుంటూ ఉన్నారు. నీ మొగుడు రాయ్ థామస్ కూడా ఏదో ఒక పని చేస్తున్నాడు, బట్ నాట్ లైక్ యూ, నువ్వు ఇలాగా మరి అసలు ఎన్ఐటీ ప్రొఫెసర్ అని చెప్పి అబద్ధం అయితే రావట్లేదు. సో మొత్తానికి చదువు అని చెప్పి లైక్ మామూలుగా పేరెంట్స్ ఎలా అయితే ఫోర్స్ చేస్తారో అంతకి రెండింతలు ఫోర్స్ చేస్తారనమాట జోసెఫ్ వాళ్ళ అత్త, అంటే జాలీ వాళ్ళ అత్త. సో జాలీ వాళ్ళ అత్త అంత ప్రెషర్ చేసేసరికి జాలీ ఆ విషయాన్ని తట్టుకోలేకపోయింది. సో ఈ రోజు కాకపోయినా ఏదో రోజు ఖచ్చితంగా అత్త వాళ్ళకి చెప్పేస్తుందేమో, అంటే మిగతా వాళ్ళకి చెప్పేస్తుందేమో. సో తన పరువు పోతుందో లేదంటే ఎంతైనా అంటే వాట్ ఎవర్ రాయ్ థామస్ ఒక మంచి చదువుకుని బిజినెస్ మ్యాన్ అవ్వనప్పటికీ ఫ్యామిలీ కాస్త ఫైనాన్షియల్గా బాగానే సపోర్ట్ ఉందన్నమాట. అంటే ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ. సో వీళ్ళ అత్తగారు ఏదో ఒక రోజు అన్నమ్మ థామస్ అనేటటువంటి ఆవిడ ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పి మేబీ తనని బయటకు వెళ్ళగొడుతుందేమో, సో తను అనుకున్నటువంటి కోరికలు ఏమీ నెరవేరవేమో అనేటువంటి ఒక భయంతో ఇలానే కొద్ది రోజులు ఏమంటారు చదువుతున్నాను అన్నట్టు బయటకు వెళ్ళడము, బట్ జాలీగా తిరిగి రావడం టైంలోనే తనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో ఈవిడ టార్చర్ మనం ఎందుకు భరించాలి, ఒకటే రోజు ఈవిడిని లేపేస్తే పోలా అని అనిపించింది జాలీకి. సో జాలీ వెంటనే ఏం చేసిందంటే మార్కెట్కి వెళ్ళి తనకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ద్వారా సైనైడ్ అంటారు, మనకు అర్థం వల్ల జస్ట్ ఒక పాయిజన్ లాంటిది, ఒక ఫుడ్ పాయిజన్ లాంటిది అనమాట. సో ఆ ఫుడ్ పాయిజన్ తీసుకొచ్చి అన్నమ్మ థామస్ తింటున్నటువంటి ఒక ఫుడ్లో కలిపేశారనమాట. సో దాన్ని తిన్నటువంటి అన్నమ్మ ఆటోమేటిక్గా చనిపోయారు. సో సైనైడ్ అనేది ఎవరికైనా ప్రమాదమే. సో ఆ విధంగా సైనైడ్ ఫుడ్లో కలవటం వల్ల వాళ్ళ అత్త అంటే
ఎవరైతే జాలీ వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో అంటే రాయ్ థామస్ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో సో ఆవిడైతే చనిపోయారనమాట. సో 2002లో ఇది జరిగింది, అంటే 2002లో జరిగింది. సో ఆఫ్టర్ ఏమంటారు కొన్నేళ్ల తర్వాత విషయం ఏమైందంటే వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళ హస్బెండ్ జాలీ వాళ్ళ హస్బెండ్కి ఇద్దరు ఉన్నారనమాట సిబ్లింగ్స్. సో ఒకరు తమ్ముడు అమెరికాలో ఉంటారు అండ్ ఒక చెల్లి ఉంది. సో ఆవిడ శ్రీలంకలో ఉంటారు. సో వాళ్ళ నాన్న అంటే ఈవిడ మావ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏంటంటే ఆస్తి పంపకాలు చేసేద్దాం, ఎందుకంటే ఆయనకి వయసు అయిపోతుంది కదా, సో ఆస్తి పంపకాలు చేసేద్దాం అన్న ఒక వర్షన్లో ఏమైందంటే పెద్ద కొడుకు ఏదో పని చేసుకుంటున్నాడు, వాట్ ఎవర్, వాడికి పెద్ద అవసరం లేదు. సో ఉన్నటువంటి ఆస్తిని తమ్ముడికి అంటే వాళ్ళ చిన్న కొడుక్కి అండ్ అలాంటి చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరున రాసేసి అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళతో అండ్ శ్రీలంకలోనో అమెరికాలోనో ఎక్కడో దగ్గర సెటిల్ అవుదాం అన్న ఒక వర్షన్లో వాళ్ళ మామగారు డిసైడ్ వెళ్ళడం జరిగింది అంటున్నాడు. ఎలాగైతే 57 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత ఇంకా ఆయన మాత్రం ఒంటరిగా ఇక్కడ ఉండి వీళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి అన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన అయితే బయలుదేరడం జరిగింది. సో ఎక్కడ ఆస్తి వీళ్ళ మరిదికి అండ్ ఇలా ఆడపడుచుకి వెళ్ళిపోతుందేమో అనేటటువంటి ఒక డౌట్ వచ్చినటువంటి జాలీ ఏం చేస్తుందంటే చాలా థింక్ చేసి మొత్తానికి వాళ్ళ మామకి ఫోన్ చేసి, మామయ్య నేను ప్రెగ్నెంట్ అయ్యాను అండ్ బట్ మీ కొడుకు చూస్తే తాగొచ్చి రోజు నన్ను కొడుతున్నాడు, సో వీలైనంత వరకు త్వరగా మీరు రండి అనేటటువంటి ఒక విషయాన్ని కాల్ చేసి చెప్పిందనమాట. సో ఎలా అయినా సరే కోడలు ప్రెగ్నెంట్ అంటే మామగారికి ఒక సంతోషం ఉంటుంది కదా, లైక్ అలానే ఆయన అంటే ఎలానో ఫిక్స్ అయిపోయాడు, ఏమంటారు ఆస్తి పత్రాలు పంచాయతీ ఫిక్స్ అయ్యాడు. సో అదే పేపర్స్ అలానే పట్టుకొని ఇంటికి రావడం జరిగింది. సో ఇంటికి వచ్చాక ఈ లోపల జాలీ జోసెఫ్ ఏం చేసిందంటే ఈ పత్రాలు ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తి పత్రాలు వీటన్నిటి మీద కూడా వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అది రాయ్ థామస్కి వచ్చేటట్టు, రాయ్ థామస్ చనిపోయాక లేదంటే రాయ్ థామస్ నుంచి నామినీగా జాలీ జోసెఫ్కి వచ్చేటట్టు ఈవిడ ఆల్రెడీ ఒక పేపర్స్ అయితే క్రియేట్ చేసి పెట్టిందనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ మామ ఇంటికి వచ్చాడో అలానే జాలీగా మాట్లాడుతుంటే కొద్ది రోజులు జాలీగా మాట్లాడుతూ ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్ లాస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ విధంగానే సైనైడ్ తీసుకొచ్చి ఈయన అన్నంలో కలపడం జరిగింది అండ్ అది తిని వాళ్ళ మామగారు కూడా చనిపోయారు. సో ఇది 2008లో జరిగింది, అంటే 2002లో అతను చంపేసింది, 2008లో మామగారిని కూడా కథం చేసింది అనమాట జాలీ జోసెఫ్. సో వాట్ ఎవర్ మొత్తానికైతే కొంచెంగా ఒక ఇద్దరు చనిపోవడం అంటే అమ్మా నాన్న ఒకేసారి చనిపోవడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ కొన్నేళ్ల తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళ హస్బెండ్ కూడా నార్మల్గా అంటే అమ్మా నాన్న చనిపోయారు కదా, లైక్ ఆ డిప్రెషన్లో ఉండడము సంథింగ్ వాట్ ఎవర్ సరిగ్గా పలకరించకపోవడం లేదు, సరిగ్గా భార్యతో మాట్లాడుకోవడం వల్ల జాలీ జోసెఫ్కి కాస్త వేరే దగ్గర కన్ను పుట్టింది అనమాట. అంటే ఈమెకి సైనైడ్ అందిస్తున్నారు కదా, సో సైనైడ్ అనేది అంత ఈజీగా ఎవరి దగ్గర నుంచి దొరికేది కాదు. సో మొత్తానికి సైనైడ్ అందిస్తున్నటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అతనికి ఈవిడికి ఒక ఎఫ్ఐఆర్ అయితే నడుస్తుంది. సో ఆ టైంలో అతను అంటే సైనైడ్ అందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగాడు అనమాట, సో ఎందుకు నువ్వు ఇలా వరుస పెట్టి ఒక ఇద్దరు చంపేసావు, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది మనకి, సో మళ్ళీ నువ్వు సైనైడ్ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త పనులు నాకేం పెట్టకంటే ఇరికించే పనులు చేయకు అని అడిగినప్పుడు ఇక్కడ జాలీ జోసెఫ్ మళ్ళీ తెలివిగా, సో నువ్వంటే నాకు చాలా ఇష్టము బట్ నేను నీతో వచ్చేయాలంటే మనకు అడ్డుగా ఉన్నది నా భర్త మాత్రమే, సో నా భర్తను ఎలా అయినా చంపేస్తానో ఆటోమేటిక్గా ఇవన్నీ ఆపేస్తాను అని చెప్తుంది అనమాట. సో మొత్తానికి కన్విన్స్ అయినటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అతను కూడా మళ్ళీ సైనైడ్ ఇవ్వడం జరిగింది. బట్ యాజ్ యూజువల్గా కూడా వాళ్ళ హస్బెండ్కి ఫుడ్లో సైనైడ్ అయితే కలిపేసింది. సో కలిపేసి అతను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత గడిపెట్టేసి తన పాటి తను వచ్చి పడుకుందనమాట. సో మొత్తానికి నైట్కి అతను తిన్నటువంటి ఆ సైనైడ్ వల్ల అతను చనిపోయాడు. సో హస్బెండ్ చనిపోయాడు, అత్తామావలు చనిపోయారు అనేటటువంటి ఒక సింపతితో ఎవరు కూడా ఏం అడగలేదు అనమాట, అంటే ఎందుకు చనిపోతున్నాడు అనేటువంటి విషయం అడగలేదు. సో అదే టైంలో జాలీ జోసెఫ్ ఒక కన్నింగ్ వేలో ఉంది కాబట్టి ఆవిడ ఏడుస్తూ అతను చాలా రోజులుగా డిప్రెషన్లో ఉన్నాడు, సో ఎన్నో రోజులు వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోవడం వల్ల నన్ను కూడా సరిగ్గా పట్టించుకోలేదు, సో ఆ డిప్రెషన్లోంచే మేబీ అతనే సైనైడ్ తినేసి ఉంటాడు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పిందనమాట. సో ఆ టైంలో వీళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో అంటే అన్నమ్మ థామస్ ఫస్ట్ చనిపోయారు 2002లో, సో వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన రావడం జరిగిందనమాట. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, వరుస పెట్టి ఒక ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఎందుకు చనిపోతున్నారు అన్న పర్పస్ కింద మొత్తం మీద రాయ్ థామస్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగాడు అనమాట. అంటే ఖచ్చితంగా ఈ బాడీకి పోస్ట్ మార్టం చేయండి, అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని చెప్పండి అన్నప్పుడు సో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను ఒక సైనైడ్ తినడం వల్ల అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల అతను చనిపోయాడని ఉందన్నమాట. సో దాన్ని కూడా ఇవి ఎలా మార్చారో ముందరే చెప్పినట్టు చాలా రోజుల నుంచి డిప్రెషన్లో ఉండటం వల్ల కావాలని అతను సూసైడ్ చేసుకున్నాడు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల మేబీ ఇలా సూసైడ్ చేసుకున్నాడేమో అనేటువంటి ఒక మాటని చెప్పి మొత్తం మీద అయితే వాళ్ళందరినీ కన్విన్స్ చేసేసింది జాలీ జోసెఫ్. సో ఇటువంటి టైంలో అంటే ఇలా జరుగుతున్నటువంటి టైంలో నామినీగా ఆస్తి పత్రాలు ఆమె దాకా వచ్చేసేటటువంటి టైంలో ఈ విధంగా ఆమె ఎవరైతే అత్త తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విధంగా రిపోర్ట్స్ తీసుకొచ్చేసరికి మేబీ డౌట్ నా మీద రావచ్చేమో అనేటటువంటి ఉద్దేశంతో మొత్తానికి యాజ్ యూజువల్ సేమ్ ప్లాన్తో కూడా సైనైడ్ పెట్టి వాళ్ళ అత్త తమ్ముడిని కూడా చంపేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒక నలుగురిని అయితే చంపడం జరిగింది జాలీ జోసెఫ్. సో జాలీ జోసెఫ్ ఈ విధంగా మర్డర్స్ చేస్తుంది, చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా కూడా తప్పించుకుంటూ వస్తుంది. సో ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అంటే
2002లో వాళ్ళ అత్తను చంపేసింది, 2008లో వాళ్ళ మావని చంపేసింది, 2011లో హస్బెండ్ని చంపేసింది అనమాట. సో ఈ 2011 తర్వాత వాళ్ళ రాయ్ థామస్ కజిన్ ఎవరైతే ఉన్నారో, సో కజిన్ మీద కాస్త ఇష్టం పెరిగింది. సో ఆ కజిన్ పేరు జకారియా. సో జకారియాతో అండ్ జాలీ జోసెఫ్కి ఒక మంచి రిలేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ జకారియాకి వచ్చేసి ఒక భార్య, అలానే ఒక చిన్న పాప అయితే ఉందన్నమాట. సో వీళ్ళిద్దరు అంటే నార్మల్గా ఆ చిన్న పాప ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి కూడా కేక్ తింటున్నప్పుడు అది గొంతులో విరుక్కొని చనిపోయిందనమాట. సో ఆ కేక్లో కూడా సైనైడ్ కలిపింది జాలీ జోసెఫే. సో చిన్న పాప అనేటటువంటి ఒక విషయాన్ని కూడా గమనించకుండా కేవలం ఆ డబ్బు, ఆస్తి, ఇష్టం, ప్రేమ అటువంటి వాటి వల్ల కళ్ళు మూసుకుపోయినటువంటి జాలీ జోసెఫ్ చిన్న పాపని కూడా చూడకుండా ఆ చిన్న పాప తినేటటువంటి కేక్లో సైనైడ్ కలిపి ఆ పాపను చంపేసింది. సో ఈ పాప చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆబ్వియస్లీ పిల్లలు చనిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్తారు కదా. సో ఆ విషయంలోనే జకరియా వైఫ్ అనేటువంటి సిలీ అనేటటువంటి ఆవిడకి కూడా సో ఈ డిప్రెషన్లో ఉన్నావు, సో డిప్రెషన్ నుండి బయటికి రావాలంటే యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ ఇస్తాను నేను, సో అవి వేసుకో, కొద్ది రోజులు నువ్వు నార్మల్ అవుతావు అని చెప్పి ఆ యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ ప్లేస్లో ఒక సైనైడ్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో సైనైడ్ తినడం వల్ల కూడా సిలీ కూడా చనిపోయింది అనమాట. సో 2014లోనే జకారియా వైఫ్ అండ్ చైల్డ్ ఇద్దరు చనిపోయారు. సో జకారియా అండ్ జాలీ జోసెఫ్ చాలా జాలీగా ఉన్నారనమాట. సో మొత్తానికి జాలీ జోసెఫ్ అనుకున్నటువంటి ఒక ఫైనల్ ప్లాన్ ఏదైతే ఉందో, అంటే ఎలా అయితే తను ఉండాలనుకుని మొదట ఆశపడి పెళ్లి చేసుకుందో, సో అటువంటి లైఫ్ని ప్రస్తుతం గడుపుతుందనమాట ఇంతమందిని చంపి. సో ఇంతమంది సవాళ్ళ మీద పెట్టుకున్నటువంటి బిల్డింగ్ ఖచ్చితంగా ఏదో రోజు కూలిపోవాలి కదా. సో ఈసారి అలా కూలిపోవడానికి భూకంపం రూపంలో వచ్చింది ఎవరంటే రాయ్ థామస్ యొక్క బ్రదర్. సో ఆల్రెడీ చెప్పాను కదా, జాలీ జోసెఫ్ యొక్క మామకి మొత్తం 3 పిల్లలు అనమాట. ఒకటి రాయ్ థామస్ అండ్ అతని తమ్ముడు అండ్ అతని చెల్లి. సో అమెరికాలో ఉన్నటువంటి రాయ్ థామస్ తమ్ముడు ఎప్పుడైతే ఇండియాకి వచ్చాడో, సో ఇండియాకి వచ్చాక కాస్త ఎవరికైనా సరే ఒకటేసారి కొన్ని సంవత్సరాలుగా వరుస పెట్టి ఒక 14 ఇయర్స్లో వరుసగా అందరూ ఎందుకు చనిపోతున్నారు, అది మన ఫ్యామిలీకి చెందినవంటే వాళ్ళ మీద కూడా కాస్త మెంటల్ ప్రెషర్ అయితే ఉంటుంది. మా ఫ్యామిలీలో అంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు, బట్ ప్రతిసారి చనిపోతున్నారు, వస్తారు, చూసుకొని వెళ్తారు. సో ఈ వర్షన్ కింద పోతుంది సరికి అసలు ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి విషయాన్ని కాస్త ఆరాధీయడం మొదలుపెట్టాడు అనమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ అన్న అంటే రాయ్ థామస్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఉంది కదా, సో అతను చాలా సంవత్సరాలతో వచ్చిన తర్వాత అప్పుడే చూడడం మొదలుపెట్టాడు. అసలు రాయ్ థామస్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే, సో అసలు ఆ రిపోర్ట్లో రాత్రి 8 గంటలకి ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్ల అతను చనిపోయాడు అని రాస్తుందనమాట. అండ్ అలానే పోలీస్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో జాలీ జోసెఫ్ ఏం చెప్పిందంటే, సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాడు, దాని తర్వాత అతను నైట్ వరకు కూడా ఏమీ తినలేదు అనేటటువంటి విషయాన్ని రాయ్ థామస్ తమ్ముడు కనిపెట్టాడనమాట. సో అసలు ఈ మధ్య నుంచి ఏమీ తినలేదు, మరి రాత్రి 8 గంటలకి చనిపోయాడు, ఏదో తిని చనిపోయాడు అనేటటువంటిది ఎలా వచ్చింది అనేటటువంటి ఒక చిన్న హింట్ ద్వారా అయితే మనకి జాలీ జోసెఫ్ దొరికేస్తుంది అనమాట. సో ఇక్కడ డౌట్ రావడంతో అంటే ఈ క్వశ్చన్ రైజ్ అవ్వడంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు మా వదిలి మీద డౌట్గా ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేసి, అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా డీటెయిల్గా ఉండాలి కదా, బట్ ఇలా లేదు అని చెప్పి ఒక కేసుని అయితే ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ వదిలి మీద. సో మొత్తానికి కేసు అటు తిరిగి ఇటు తిరిగి అండ్ శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళ చెల్లి కూడా మొత్తానికి కేరళకి రావడం జరిగింది. సో ఈ కేసు మొత్తానికి జరిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళ జాలీ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే ఒప్పుకోవడం జరిగిందనమాట, ఇదంతా నేనే చేశాను అని. సో ఇన్నాళ్ళు తను కష్టపడి అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా కూడా ఎక్కడో తప్పు జరిగిందంటే ఆ తప్పు జరిగింది ఎక్కడ అంటే కేవలం ఈవిడ వదిలినటువంటి ఒక మాట అనమాట. 14 సంవత్సరాలు ఎవ్వరికి దొరకకుండా చాలా కన్నింగ్ ప్లాన్తో ఆవిడకున్నటువంటి ఒక ఇన్నోసెంట్ ఫేస్ అయితే వర్కౌట్ చేసుకుంటూ లాగుతూ వచ్చింది. బట్ ఫైనల్గా దొంగ దొరక్క తప్పదు. సో అలానే కూడా జాలీ జోసెఫ్ అయితే దొరికేసింది అనమాట. సో అప్పటికే జాలీ జోసెఫ్కి 2 పిల్లలు ఉన్నారు. బట్ వాళ్ళ మరిది సంథింగ్ వాళ్ళ ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని జీర్ణించుకోలేకపోయారు అనమాట. సో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఇలా చంపేసింది అనేటటువంటి ఒక కోపం కాదు కానీ ఒక బాధ అయితే ఖచ్చితంగా వాళ్ళలో ఉండుంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అన్నతో పాటు ఉన్నారనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు వేరే ఊర్లలో సెటిల్ అయితే, సో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఇలా చేశారంటే వాళ్ళు కూడా చాలా మెంటల్గా ఖచ్చితంగా స్ట్రగుల్ అయి ఉంటారనమాట. సో వాట్ ఎవర్ జాలీ జోసెఫ్ చేసినటువంటి ఈ ఒక్క పని వల్ల ఆవిడ చాలా బాగా వైరల్ అయిందనమాట. ఎందుకు అంటే 14 సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక హింట్ ఇవ్వకుండా కంటిన్యూగా తప్పించుకుంటూ వస్తున్నటువంటి ఈవిడ సడన్గా ఒకటేసారి ఎన్నో సంవత్సరాలుగా పూడ్చిపెట్టినటువంటి శవాల్ని బయటకు తీసి చెక్ చేయగా కూడా వాటన్నిటి బాడీలు అంటే ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి బాడీల్లో కూడా సైనైడ్ ఉండడం. సో ఆ విషయాన్ని రీసెంట్గానే బయట పెట్టడం వల్ల మొత్తానికైతే జాలీ జోసెఫ్కి జీవిత ఖైదు అయితే విధించడం జరిగింది. అండ్ ఒక 2 years బ్యాక్ ఆవిడ జైల్లోనే సూసైడ్ అటెంప్ట్ అయితే చేశారు. బట్ వాట్ ఎవర్
ప్రిజనర్ వచ్చేసి మొత్తం మీద గేట్ ఓపెన్ చేసి ఆవిడ మీద కాపాడడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా ఇటువంటి ఒక సీరియల్ కిల్లర్స్ అనేటటువంటి వాళ్ళు ఇలా ఫ్యామిలీ ఆస్తి కోసం ట్రై చేసే వాళ్ళకి ఇప్పుడప్పుడే చావు రాకూడదు, సో వీళ్ళు ఈ విధంగానే శిక్ష అనుభవించాలి అని దేవుడు కూడా అనుకున్నట్టున్నాడు. సో అందువల్ల జాలీ జోసెఫ్ అనేటటువంటి ఈవిడికి ఇంకా శిక్ష అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ కేరళ ఒక ఫ్యామిలీ ఇన్సిడెంట్ అనేది రీసెంట్ టైమ్స్లో మనకి బాగా వైరల్ అవుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్లో వచ్చినటువంటి ఈ సిరీస్ అండ్ కర్రీస్ సైనైడ్ అనుకుంటా సిరీస్ పేరు. సో నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమ్ అవుతుంది. సో ఇవిడ కథని ఇన్ కేస్ మీరు కొంచెం డీటెయిల్గా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఈ సిరీస్ని అయితే చూడండి. అండ్ ఈ ప్రెజెంట్ తెలుగు డైరెక్టర్స్ చాలామంది కూడా సోషల్ మీడియాలో ఈ జాలీ జోసెఫ్ అనేటటువంటి ఆవిడ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు రీల్స్లో కూడా చూసుండొచ్చు జాలీ జోసెఫ్ అని. సో దిస్ ఈస్ ద ఫుల్ స్టోరీ ఆఫ్ జాలీ జోసెఫ్ అనమాట. సో ఇన్ కేస్ ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోని ఎందుకు లైక్ చేయమంటున్నానంటే కేవలం ఇటువంటి స్టోరీస్ ఒకవేళ మీకు కానీ నచ్చితే ఇటువంటి స్టోరీస్ మీ అందరికీ ఇష్టమైన విషయం నాకు క్లారిటీ వస్తుంది. అండ్ కొత్త స్టోరీస్ చెప్పడానికి నేను ట్రై చేస్తే నాకు బూస్టప్గా ఉంటుంది కాబట్టి నేనైతే లైక్ అడిగాను అనమాట. సో ఇన్ కేస్ మీకైనా ఎటువంటి తెలిసిన స్టోరీలు ఎవరైనా ఉంటే డీప్గా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.